All, welcome back to our channel. So students, in this video we will discuss the short explanation video of the subject leadership and change management. Okay, so మనం లాంగ్ వీడియోస్లో ఆల్రెడీ మనం ఈ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లాంగ్ వీడియోస్లో నేర్చుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ వీడియోలో జస్ట్ ఒక స్మాల్ గ్లిమ్స్ లాగా ఈ వీడియోలో క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ ఏంటంటే 6/3/5 రేషియో మెథడ్ ఆఫ్ చేంజ్ అని అంటాం. అంటే ఇది మైకిల్ అనే పర్సన్ 1970s చేయడం జరిగింది. సో ఇందులో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్, ఐడియాస్ అండ్ మినిట్స్, ఇది ఒక మెయిన్ మెథడ్ అనమాట. ఇందులో ఏం చేస్తారంటే ఐడియాస్ అనేది జనరేట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక 8 మెంబర్స్ని ఉంటారనమాట. 8 మెంబర్స్లో ఫస్ట్ ఒక మెంబరు 3 ఐడియాస్ని జనరేట్ చేసి సెకండ్ పర్సన్కి పాస్ చేస్తాడు. ఆ 3 ఐడియాస్తోని ఇంకొక 3 ఐడియాస్ మర్జ్ చేసి థర్డ్ పర్సన్కి పాస్ చేస్తాడు. అట్లా అందరికీ పాస్ చేసినాక అందులో కామన్ ఏముందో అది సెలెక్ట్ చేసుకొని దాన్ని గ్రూప్లో డిస్కస్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని మీద వచ్చే మానిటర్ అనేది చేస్తారు. దాన్నే 6/3/5 మెథడ్ అని అంటాం. అంటే సో దట్ మన యొక్క పాసిబిలిటీ ఆఫ్ ది ఛాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏముంది, మైండ్ మ్యాప్స్ వల్ల నీ యొక్క ఆర్గనైజేషనల్ ఐడియాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంక్రీజ్ అయితే నీ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యి నీ యొక్క మెమరీ రిటెన్షన్ కూడా, అంటే క్రియేటివ్ థింకింగ్ లాగా, లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కూడా నువ్వు చేయగలుగుతావు. నీ యొక్క పర్సనల్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది. ఈ 6 హ్యాట్స్లో మొత్తం వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, బ్లూ, రెడ్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో అనేది ఉంటుంది. వైట్ హ్యాట్ అంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం, రెడ్ హ్యాట్ అంటే నీ యొక్క ఎక్స్ప్రెషన్స్ని చెప్పడం, నీ యొక్క ఐడియాస్ని చెప్పడం, బ్లాక్ హ్యాట్ అంటే నీ యొక్క దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, దానివల్ల ఓవర్కమ్ అయ్యే ఛాన్స్ ఏమున్నాయో చెప్పడం, ఎల్లో హ్యాట్ అంటే ఎంతూజియాజంని చెప్తుంది, అంటే న్యూ వర్కౌట్ ఐడియాస్ని చెప్తుంది. గ్రీన్ హ్యాట్ అని అంటే ఏంటి, నీ యొక్క న్యూ ఐడియాస్ని బ్రెయిన్ స్టార్మ్ చేస్తుంది. బ్లూ హ్యాట్ ఏం చేస్తుంది అని అంటే రైట్ టైంలో రైట్ ప్లేస్లో నీ యొక్క ఆప్షన్ని లైక్ ఇంప్లిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. జోహారీ విండోలో మొత్తం ఉంటుంది 4: ఓపెన్, క్లోజ్, హిడెన్ అండ్ బ్లైండ్. సో ఓపెన్, హిడెన్, అన్నోన్ అండ్ క్లోజ్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓపెన్ ఏరియా అని అంటే నువ్వు ఓపెన్గా నీలో ఉన్న క్వాలిటీని ఓపెన్గా నీకు తెలిసి ఉంటుంది, అందరికీ తెలిసి ఉంటుంది. బ్లైండ్ ఏరియా అంటే ఏంది, నీలో ఉన్న ఒక క్వాలిటీని నీకు తెలుసు కానీ బట్ నువ్వు ఎవరితోని షేర్ చేసుకోవట్లేదు. హిడెన్ ఏరియా అని అంటే ఏంది, హిడెన్ ఏరియా అని అంటే నీ గురించి, నీ యొక్క ఫ్యాక్ట్ గురించి నీకు తెలియదు బట్ అవతల వ్యక్తికి తెలుసు, అవతల పర్సన్స్కి తెలుసు అదేందో అనేసి. నెక్స్ట్ అన్నోన్ అంటే ఏంది, నీలో ఉన్న క్రియేటివిటీ కానీ నీలో ఉన్న డిసడ్వాంటేజెస్ అని నీకు తెలియకపోవడము, అవతల మనిషికి కూడా తెలియకపోవడం. సో దిస్ ఇస్ ద 4 మెయిన్ బ్లాక్స్ యూఆర్ హ్యావింగ్ ఇన్ దస్ చాప్టర్ అనమాట. నెక్స్ట్ ఏముంది, బ్లైండ్ స్పాట్. ఈ బ్లైండ్ స్పాట్ అనేది బ్లైండ్ ఏరియా అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఏదైతే నోన్ టు అదర్స్ బట్ నోన్ టు సెల్ఫ్, అంటే నీ అదర్స్కి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు, నీకు ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసింది, వాట్ ఈస్ ద వేరియస్ ఎగ్జాంపుల్ అనేసి అంటున్నాడు. సో ఒక ఇండివిజువల్కి ఒక హ్యాబిట్ ఆఫ్ హోల్డింగ్ సంథింగ్ టైట్లీ వెన్ హీ ఆర్ షీ బికమ్ నర్వస్. ఇఫ్ అదర్ హైలైట్స్ దట్ బిహేవియర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ దెన్ ద బ్లైండ్ ఏరియా గెట్ రెడ్యూస్డ్. ద మోర్ ఇండివిజువల్ పొసెస్ నాలెడ్జ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నానంటే, ఒక మనిషికి ఒక సంథింగ్ ఏదైనా ఒక గట్టిగా పట్టుకునే ఒక హ్యాబిట్ ఉందనుకో, వెన్ దే ఆర్ నర్వస్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ హైలైట్ బిహేవియర్ వాళ్ళకి తెలియదు బట్ అవతల వ్యక్తి చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక థింగ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి చెప్పడం వల్ల ఒక గుడ్ మేనేజర్ అనేటివైనా ఒక ఆర్గనైజేషన్కి సెలెక్ట్ అనేది అవుతారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ ద యూనిట్ నెంబర్ 5. సో ఈ క్వశ్చన్స్ అయితే యూనిట్ నెంబర్ 5 నుంచి అయితే ఎనఫ్ అమ్మ షార్ట్కి. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ let me know in the comment section. All the very best for your examination as well as your preparation. See you all in next video. Bye bye everyone.